అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ ఎల్బీనగర్ పోలీసుల స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కానిస్టేబుల్ సాయి కుమార్ మృతికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమంటూ సాయి కుమార్ బంధువులు ఇప్పుడు స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. సాయి కుమార్ బలవన్మరణానికి పాల్పడలేదు, రక్తపు మరకలు ఎలా వచ్చాయంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అప్పటికే స్టేషన్కు చేరుకున్న సాయి కుమార్ బంధువులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు సాయి కుమార్ బంధువులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైనటువంటి బంధువులు ఏసీపీ కార్యాలయంలో ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. 2024 బ్యాచ్కు చెందినటువంటి సాయి కుమార్ను ప్రస్తుతం ఈకాప్స్ డ్యూటీ కోసం ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. కార్మన్ ఘట్లో స్నేహితులతో కలిసి ఒక గదిలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతను బలవన్మరణాన్ని చెందడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం బండనేమూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్జన తండాకు చెందినటువంటి విజయ బోడియా దంపతులకు 5గురు సంతానం. 3 కుమార్తెలకు వివాహం కాగా 2 కుమారులకు ఇంకా వివాహం కాలేదు. 2 కుమారుల్లో పెద్ద కుమారుడు ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తుండగా చిన్న కుమారుడు సాయి కుమార్ ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. సాయి కుమార్ మృతితో కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్కు చేరుకొని ఆందోళన చేపట్టారు. సాయి కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వారిప్పుడు డిమాండ్ చేస్తున్నారు.